ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఫైనల్లీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిజ్ మైటీ పవర్. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోకానుసారముగా ఎంతటి బలహీనులమైన కావచ్చు గాని మనము మన యొక్క బలహీనతను, భయాన్ని విడిచిపెట్టి బలవంతులమై ముందుకు సాగాలి. ఈ లోకంలో అనేకుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మా దగ్గర ధనం లేదు కాబట్టి మేము ఇలా ఉన్నాం, మా దగ్గర జ్ఞానం లేదు, చదువు లేదు కనుక మేము వారి వలె జీవించలేకపోతున్నాం, మేము పెరిగిన పరిస్థితులను బట్టి, మా నేపథ్యాన్ని బట్టి మేము అన్నిటినీ చేయలేని వారముగా ఉన్నామని, మనలో కావలసిన అర్హతలు లేకపోవడం, మనలో ఎదుగుదల లేకపోవడానికి ఒక కారణమైతే, రెండవ కారణం ఏమిటంటే మనకు జ్ఞానం ఉంటుంది, మనకు డబ్బు ఉంటుంది, మనకు ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం ముందుకు వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు వెనక్కి లాగుతుంటారు. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని నువ్వంటే, అబ్బో ఆ బిజినెస్ నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు నష్టపోతావని వెనక్కి లాగుతారు. నేను ఫలానా డిగ్రీ చేయాలని ఆశిస్తే, అంత సబ్జెక్టు నీవు చదవగలవా, నీకున్న జ్ఞానము దానికి సరిపోదు అని అనేవారు ఉంటారు. ప్రతి దానిలో నిన్ను భయపెట్టి, నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను నిస్సహాయుడిగా చేసేవారు ఎప్పుడు నీ చుట్టే ఉంటారు. అందులో తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. మనము ఎదగలేకపోవడానికి, మనము ముందుకు వెళ్ళలేకపోవడానికి మూడవ కారణం ఏమిటో తెలుసా? మనము మనుష్యుల శక్తి పైన ఆధారపడ్డం. అవునండి, మనం చాలాసార్లు చాలా సందర్భాలలో మనుష్యుల యొక్క శక్తిని ఆశ్రయిస్తాం. వారు చేస్తారన్నారు కదా, వారు వస్తానన్నారు కదా, వారు మాట్లాడతానన్నారు కదా, వారు ఈ సమస్య నుండి బయటపడవేస్తారు అని మాట ఇచ్చారు కదా అని మనము ఇంకొకరిపై ఆధారపడి మనము చేరాల్సిన గమ్యాన్ని మనము వాయిదా వేసుకుంటాము. స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, మరెవరి కోసమో మనలో చాలామంది మన యొక్క నిర్ణయాలను మార్చుకుంటాము. నా స్నేహితుడు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకుంటాను అనేవారు లేకపోలేదు. వారికి అది పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ వేరే వారు నడిచిన మార్గంలో నడవాలని ఆశపడడం, అదే కరెక్ట్ ఏమో అని భావించడం, ఇలా మనము మనుష్యుల పైనను, మనుష్యుల శక్తి పైనను ఆధారపడి జీవించాలని ఆలోచన చేస్తాం. మన సమస్యలు తీర్చుకుందాము అని అనుకుంటాం. ఈ మూడు కారణాల్లో ప్రతి కారణం మనలో ఆత్మవిశ్వాసము తగ్గడానికి, మనల్ని వెనక్కి లాగడానికి, మనము క్రింద పడిపోవడానికి, మనము ఏమీ చేయలేని నిస్సహాయులుగా మారడానికి కారణమవుతుంటాయి. అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు శిష్యుల సహాయం కోసం ఆరాటపడలేదు. తనకున్న జ్ఞానాన్ని బట్టి ముందుకు వెళ్ళాలని కూడా ఆలోచన చేయలేదు. ముఖ్యంగా వేరే వారి సలహాలు, వేరే వారి నిరుత్సాహపరిచే మాటలు వినలేదు. మరేం చేశారు సిస్టర్? ఎలా అంత గొప్ప పరిచర్య జరిగించగలిగినాడని మనం ఆలోచన చేస్తే, అతను అంటున్న ఒకే ఒక్క మాట, నేను దేవుని శక్తి పైన ఆధారపడి ముందుకు వెళ్ళాను అనే సమాధానము పౌలు గారి దగ్గర నుండి వస్తుంది. పౌలు భక్తుడు ఒక విలువైన మాట ఫిలిప్పీ సంఘముతో చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి డిప్రెషన్లో ఉన్నా, నిరుత్సాహముతో ఉన్నా, అనారోగ్య పరిస్థితులను బట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కుటుంబ పరిస్థితులతో బాధపడుతున్నా, నీవు కృంగిపోవద్దు, నీవు భయపడొద్దు. నిజమే, నీ ప్రయత్నము నీవు చేసుండొచ్చు, నీకున్న జ్ఞానము, నీకున్న బలగము, అధికారముతో దానిని జయించాలని ఆలోచన చేసుండొచ్చు, లేదా మనుషుల సహాయము ద్వారా మనుష్యుల శక్తిని ఆధారము చేసుకొని వాటి నుండి బయటపడాలని ఆలోచన చేసి విఫలమై ఉండొచ్చు, లేదా ఇతరులు నీకు చెప్పే మాటలను ఆధారము చేసుకొని వారి యొక్క కృంగుదల మాటలను లక్ష్య పెట్టి
ఇక నేనేమి చెయ్యలేనేమో అని బలహీనపడిన స్థితిలో ఈ రోజున నీవు ఉన్నావేమో. అయితే పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి నీవు బలము తెచ్చుకో అని. ఇంతవరకు మనుష్యుల శక్తి పైన, మరే ఇతర శక్తుల పైన ఆధారపడి నీవు ముందుకు వెళ్ళావేమో, ఓటమినే చూసావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రియ బిడ్డ, నా శక్తిని ఆధారము చేసుకొని ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగు అని. అలా చేస్తే నీవు ఎప్పటికీ బలహీనమైన వ్యక్తివిగా ఉండవు అని. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకం వైపుకు, వారు మాట్లాడే మాటల వైపుకు నీవు చూడకు. దేవుని యొక్క మహాశక్తిని, యేసయ్య గొప్ప శక్తిని బట్టి బలపడు. వాక్యాన్ని చదువు, దేవుణ్ణి స్తుతించు. ఆయన నాకున్నాడు, ఆయన తోడు, ఆయన సహాయము నాకు ఎల్లప్పుడూ ఉంటుంది, ఆయనే నా కార్యములన్నిటినీ సఫలము చేస్తాడు అని విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడువైన దేవ, సర్వోన్నతుడువైన మా యొక్క తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఉన్నతుడువైన దేవుడవు, సర్వోన్నతుడువు ప్రభా, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవుడవు, మహాదేవుడవు, గొప్ప తండ్రివి, నీకు వందనాలయ్యా. ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ లోకానుసారముగా మేము ఎంతటి బలహీనులమైనప్పటికీ నా తండ్రి, మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే అని. అయా, మనుష్యుల మాటలను బట్టి కాక, మరి తండ్రి మనుషులు అనేటువంటి మాటలను లక్ష్య పెట్టక, అయా మీ వైపున చూసేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభువా. అవును ప్రభా, వారు మమ్మల్ని ఎంత నిస్సహాయులుగా చూసినప్పటికీ ప్రభా, ఈ వైపు మేము చూసి తండ్రి ఉన్నతమైన వారముగా మేము తండ్రి ముందుకు వెళ్ళునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవును తండ్రి, అయా మీ యొక్క మాటల వైపు చూస్తూ మీ యొక్క శక్తిని పొందుకొని మీ యందు మేము బలపడినట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్న ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. నిరుత్సాహాన్ని కొట్టివేయండి ప్రభా. ఏ రోగముతో అయితే బిడ్డలు ఉన్నారో, ఏ బాధనైతే బిడ్డలు అనుభవిస్తున్నారో వారిని తండ్రి మీరే స్వస్థపరచండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. బిడ్డలు మీ వైపున చూస్తుండగా అద్భుత కార్యం వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. వారికి ఉన్న రుణ భారాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి అయ్యా. కుటుంబంలో తండ్రి అయా మరి అపవాది చేస్తున్న గలిబిలినంతటినీ తండ్రి అయా వారిలో నుంచి తీసివేయండి నా ప్రభా. శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా మరి తండ్రి చెడు అలవాట్లకు వారు ఎడిక్ట్ అయిపోకుండా అయా మీ యొక్క కృపను పొందుకొని అయా మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా తండ్రి బిడ్డలను నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారి హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగం లేక బాధపడుతున్నారో ప్రభా, వారికి తండ్రి మంచి ఉద్యోగమును దయచేయండి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని దీవించండి అయా. మరి ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీ యొక్క సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా అయా, సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సు అయి ఉండండి ప్రభా. దైవజనులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ పరిచర్యలో ముందుకు వెళ్తుండగా వారికి వస్తున్న అవరోధాలను తట్టుకొని ముందుకు వెళ్ళునట్లుగా సహాయం దయచేయండి. విశ్వాసముతో బలమైన కార్యాలు వారు జరిగించినట్లుగా మీ యొక్క సహాయం వారికి దయచేయండి అయ్యా. వారి యొక్క కుటుంబాలను దీవించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను, అక్కర్లను మీరు తీర్చండి ప్రభా. అయా, సువార్థికులను దీవించండి. వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో ప్రభా, అక్కడ ప్రభా అద్భుత కార్యమును జరిగించండి. రక్షణ కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి పనుల నిమిత్తము తండ్రి దూరదేశంలో ఉంటున్న ప్రతి బిడ్డ
బిడ్డ కొరకు తండ్రి ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము బిడ్డలకు దయచేయండి నా ప్రభ. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు దీవించండి. అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో ప్రభ అయా మీ మెండైన జ్ఞానము వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభ. అదేవిధంగా నా ప్రభ ఇంకా ఎటువంటి సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అయా మరి చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నారు ప్రభ. అయా వారి యొక్క మనవులను ఆలకించే దేవుడవు, వారి కన్నీటిని తుడిచే దేవుడవు, వారి యొక్క హృదయం అంతరంగములు ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డతో మీరే ఉండి వారిని నడిపించమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.